శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 9వ అధ్యాయంలో ఉన్నామండి. 9వ అధ్యాయంలో భక్తుల యొక్క అనుభవాల గురించి తెలుసుకుందామండి. శ్రీకృష్ణ భగవద్గీతలోని 9వ అధ్యాయంలో 26వ శ్లోకమందు శ్రద్ధాభక్తులతో ఎవరేని పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ లేదా నీరు కానీ అర్పించినచో దాన్ని నేను గ్రహించేదను అన్నారండి బాబాగారు. అంటే భగవంతుడికి ఫలం పత్రం తోయమన్నాం కదా. ఈ మూడు కూడా ఏదో ఒక దానిని సమర్పించినా నేను సంతోషపడతానన్నాడు భగవంతుడు. అంటే పంచపక్ష పరమాన్నాలు నువ్వు పెట్టక్కర్లేదు, కానీ నాకు నువ్వు ఈ విధంగా చేసినా కూడా సంతోషమే. కానీ చాలామంది ఏం చేస్తారండి, ఏమీ చేయరు. అక్కడ నీళ్ళు కూడా పెట్టలేని వాళ్ళు ఉన్నారండి భగవంతుడి దగ్గర. కానీ కనీసము మీరు స్నానం చేసిన తర్వాత శుచిగా శుభ్రంగా భగవంతుడి దగ్గర ఏదో మనకు తోచిన దాన్ని పెట్టి ఫలం పుత్రం తోయం అంటే ఈ మూడు, అంటే ఫలం కానీ పత్రం కానీ ఆకు కానీ పుష్పం కానీ నీళ్లు కానీ ఏదో ఒకటి సమర్పించాలి భగవంతుడికి. సమర్పిస్తే ఆయన సంతృష్టి చెందుతాడు. అంతేగాని నువ్వు పంచపక్ష పరమాణాలు పెట్టలేదే అని ఆయన అనుకోడండి. ఈ విధంగా చేసుకోవాలి మనము. లేదు అని నడువండి. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమైన విషయం ఏమన్నా, తమ భక్తుడు ఏదైనా తమకు సమర్పించవలనని ఏ కారణం చేతనైనా ఆ సంగతి మరిచినచో అట్టి వానికి బాబా ఆ విషయంలో జ్ఞాపకం చేసేవారండి, జప్తి చేసేవారంటండి. ఒకవేళ మనం అనుకుంటామండి భగవంతుడికి అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి అనుకుంటాం. అనుకుని ఏదో ఆలోచనలో ఉండి మర్చిపోయామనుకోండి, ఆయనే గుర్తు చేస్తాడండి. ఆ భగవంతుడే మనకి గుర్తు చేస్తాడు. ఫలానాది నువ్వు సమర్పిస్తాననుకున్నావు కదా, సమర్పించు అని చెప్పి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదిస్తారు. అప్పుడు మనం పెట్టేస్తే ఆ నివేదనని వాళ్ళు స్వీకరిస్తారు. అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద మనం తెలుసుకుందామండి. తార్కాడ్ కుటుంబం. రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబ్ తార్కాండ్ యొక్క ఒకప్పుడు ప్రార్థన సమాజస్థుడైనాడు. అతను సమాజంలోని ఆయన ఒక సమాజస్థుడైనాడు. అంటే ప్రార్థనా సమాజస్థుడు అంటే ఎక్కడైనా భజనలు అయ్యి ఉంటే వెళ్తాను చూడండి, ఆ భజనల్లో ఈయన కూడా ఒక ఇదనమాట. ఆయన ఎక్కడన్నా ఏమన్నా జరుగుతూ ఉంటే వెళ్ళిపోతాడండి, ఇంట్లో ఉండడు. తర్వాత బాబాకు ప్రియభక్తులైన వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగుల ప్రేమించేవారు. ఆయన పిల్లలు, మన తార్కాండ్ గారి పిల్లలు, ఆత్మారాం గారి పిల్లాడు, అతని భార్య కూడా బాబా గారిని ఎక్కువగా ఇష్టపడేవారండి. ఆ విధంగా పూజించేవారు. ఒకసారి తల్లి కొడుకులు షిరిడి పోవాలని నిశ్చయించుకుంటారు. వాళ్ళిద్దరూ మేము షిరిడి వెళ్ళాలి అని నిశ్చయించుకుంటారు. వేసవి సెలవులు గడవవలనని నిర్ణయించుకుని షిరిడి పోవుటకు సంతోషదాయకమైన అయినాను. కొడుకు మాత్రము దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడాడండి. పాపం సెలవులు ఇస్తారు, సరే తల్లి కొడుకులు షిరిడి వెళ్ళాలనుకుంటారు, కానీ ఆయన కొడుకు ఇష్టపడ్డాడు. ఎందుకో చూద్దాం. కారణమేమన్నా, తన తండ్రి ప్రార్థనా సమాజమునకు చెందినవాడు ఒకటైతే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చును. అంటే బాబా గారికి తల్లి కొడుకు ఉంటారు కాబట్టి ఆయన పటమునికి ఒక విగ్రహానికో వాళ్ళు నివేదన చేసుకుని పూజ చేసుకునేవారండి. ఆ విధంగా నేను లేకపోతే బాబా గారికి నివేదన కూడా పెట్టాడు మా నాన్న. ఆయన సమాజం అంటూ వెళ్ళిపోతాడు, భజన సమాజం అంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం చేయాలని చెప్పి ఆయనకి ఇష్టం ఉండదు. అప్పుడు తండ్రి దగ్గర మాట తీసుకుంటాడు చూడండి, పూజ చేయవచ్చును, కానీ బాబా పూజను తాను నియమానుసారముగా సక్రమంగా చేసేదని తండ్రి వాగ్దానం చేయట. ఆయన తండ్రి అంటాడు, నువ్వేం దాని గురించి ఏం ఆలోచించకు, నేను చక్కగా బాబా గారికి నివేదన పెట్టి ఏదోటి నేను నీవు చేసినట్టుగానే చేస్తానని మాటిస్తాడండి, మాట తీసుకుంటాడు. అలాగే శుక్రవారం రాత్రి తల్లి కొడుకులు బయలుదేరుతారండి. ఇది గురువారం నాడు జరుగుతుంది, శుక్రవారం నాడు వాళ్ళు బయలుదేరుతారు షిరిడీకి. ఆ మరుసటి దినం శనివారం నాడు తండ్రి తార్కాడ్ పెందలకాడని లేచి స్నానం చేసి పూజను ప్రారంభించి ముందుగా బాబా పటములకు సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనంగా కాకుండా, అంటే అతను ఏదో లాంఛనంగా చేసేవాడు ఇంతకుముందు. అసలు
పట్టి పట్టనట్టుగా అట్లా ఉండేవాడు. చక్కగా కొడుకుకి మాటిచ్చినట్టుగానే బాబా గారికి భక్తిపూర్వకంగా శ్రద్ధగా చేయడం మొదలుపెట్టాడండి. ఆయన కుమారుడు చేసినట్లుగానే శ్రద్ధగా తను చేశాడండి. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యము కలకండగా సమర్పించి బాబాగారికి భోజనం ముందు దానిని అందరికీ పంచిపెట్టేవాడు. భోజనం సమయంలో కొద్ది కొద్దిగా కలకండని అందరికీ సమర్పించా. ఆనాటి సాయంత్రం మరుసటి దినము అనగా ఆదివారం నాడు పూజ అంతయు సవ్యంగానే జరిగిందండి. అయితే సోమవారం కూడా చక్కగానే గడిచాను. ఆత్మారాముడు ఎప్పుడట్లే పూజ చేయుచుండెను. పూజ అంతయు కొడుకునకు వాగ్దానం చేసినట్లుగా సరిగా జరుగుతున్నందుకు సంతోషపడి మంగళవారం నాడు పూజను ఎప్పటివల్లనే సెలిపి కచేరీకి పోయింది. అదే చెప్పాను కదండి, ఆయన కచేరీలు అవి చేస్తూ వెళ్ళిపోతాడనమాట. భజన సమాజం అంటారు కదా, దానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదం లేకుండా గమనించి నౌకరును అడగక ఆనాడు నైవేద్యం ఇచ్చుట మర్చిపోయాని ప్రసాదం లేదని బదులు చెప్పాను. ఆ సంగతి వినగానే భోజనంలో కూర్చున్న తార్కారం వెంటనే లేచి బాబా పాఠంలకు సాష్టాంగ నమస్కారం చేస్తాడండి. అంటే అయ్యో ఆ రోజు కూడా నేను మామూలుగానే చేశాను, అలవాటు లేని పని కదండి, ఏదో 3 రోజులు 4 రోజులు బాగానే చేశాడు. ఆ తర్వాత చూసేసరికి పాపం ఆయన చేశాను అనుకుంటాడు, చేయలేదు. అక్కడ ప్రసాదం ఉండదు, ఏముండదు. సరే అయ్యో ఎంతో తప్పుదమైంది బాబా అని చెప్పి ఆయనకి నమస్కరించుకుని ఏం చేయాలి అనుకుని కూర్చున్న వెంటనే లేచి బాబా పటము సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరాను. బాబా తనకు ఆ విషయము జ్ఞప్తి తేనందుకు నిందించాను. బాబా గారు మామూలుగా అయితే జ్ఞప్తి తెస్తారండి, కానీ బాబా గారిని చూడండి, మనకి భగవంతుడు గుర్తు చేయలేదని నిందిస్తాడు. బాబా నువ్వు ఎందుకు నన్ను గుర్తు చేయలేదు నువ్వు అని అలా నిందిస్తాడు. ఈ సంగతులన్నింటినీ షిరిడీలో తన కొడుకు రాసి జాబ్ రాస్తాడు. ఏమనంటే అప్పట్లో లెటర్స్ ఉండేవి కాబట్టి, అయ్యో నేను ఒకరోజు ఇలాగా తప్పిదం చేశాను, నేను పూజ చేశాను, ప్రసాదం పెట్టాను అనుకున్నాను, కానీ అక్కడ తప్పు జరిగిపోయింది, నేను పెట్టలేకపోయాను అనేసి కొడుక్కి క్షమాపణ పత్రం రాస్తాడండి. ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకి జరిగింది. ఇలా జరిగినప్పుడు అదే సమయమందు షిరిడీలో మధ్యాహ్నారతి ప్రారంభించడానికి ముందు బాబా ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లా అంటారు. సరిగ్గా వీళ్ళు మధ్యాహ్న ఆరతికి వెళ్తారండి. మసీదుకి వెళ్ళినప్పుడు అక్కడ బాబా గారు ఆత్మారాముని భార్యతో ఇలా అంటారు, నేను ఓ తల్లి ఏమైనా తినవలేనని ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంట్లోకి వెళ్ళాను. తలుపు తాళం వేసింది. ఎలాగోలో లోపలికి ప్రవేశించింది, కానీ అక్కడ తినుటకు ఏమీ లేకపోయేసరికి నేను తిరిగి వచ్చేసాను. అప్పుడు వెంటనే ఆ తల్లి గ్రహించలేకపోయింది కానండి, కొడుకు గ్రహించాడు. ఓహో అక్కడ ఏదో తప్పిదం జరిగింది. బాబా మాటలు ఆమెకేమయో బోధపడలేదు, కానీ ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రము ఇంటి వద్ద పూజలు ఏమియో లోటుపాట్లు జరిగినాయని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవు నిమ్మని బాబాను వేడెను. వెంటనే ఆ ఇంట్లో నేను చెప్పేసి వచ్చాను, అయినా సరే మా నాన్నగారు సరిగ్గా చేసి ఉండరు, ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది, అందుకనే బాబా గారికి తెలిసింది. నేను వెంటనే ఇక్కడ ఉండకూడదు, ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. ఇంటికి పోవాలన్న అవసరం లేదు చెప్పేవు. వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతా వివరముగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజ అశ్రద్ధ చేయవద్దని వేడుకొనేను. ఆ 2 ఉత్తరంలో ఒకదానికొకటి మార్గమధ్యమునే తటస్థపడి తమ గమ్యస్థానమును చేరును. ఇది ఆశ్చర్యం కదండి. అలాగే తండ్రి క్షమాపణగా లెటర్ రాశాడు. ఇక్కడ జరిగిన దానికి విషయానికి బాబాగారు అంటారు, అక్కడికి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఇక్కడ కూడా పూజ చేసుకోవచ్చు, తప్పులేదు అనేసరికి ఈ అబ్బాయి కూడా ఉత్తరం రాస్తాడు, నువ్వు ఎటువంటి లోటుపాట్లు చేయొద్దు బాబా గారి విషయంలో, నువ్వు అశ్రద్ధ చేయడం అని నాకు అర్థమైందని చెప్పి కొడుకు రాస్తాడు. అక్కడేమో నేను అశ్రద్ధ చేశాను, దానివల్ల ఇలాగ అపరాధం జరిగిందని చెప్పి తండ్రి రాస్తాడు. ఈ 2 ఉత్తరాలు ఒకదానికొకటి తటస్థపడతాయి. వీళ్ళకి మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత తెలుసుకుంటారండి. మరి 9వ అధ్యాయంలో మనము ఎంతవరకు తెలుసుకున్నామో రేపు మళ్ళీ కలుసుకుందాం. 9వ అధ్యాయంలో. సాయిరాం.